హలో హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు పూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చాము. ఇది కృష్ణానగర్. ఇక్కడ చాలా ఎప్పటి నుంచో ఉంది. చాలామంది ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకెళ్తూ ఉంటారు. టిఫిన్ అంటే బాగా కొంచెం ఫేమస్. సినిమా వాళ్ళు ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎక్కువ ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకెళ్తారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇక్కడ నుంచే నాకు టిఫిన్ కావాలని మరీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక్కడైతే టిఫిన్ అని చట్నీ కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని నేను కూడా ఒకసారి తిన్నాను. చాలా రోజులు అయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. అప్పటికి తేడా ఏమైనా ఉందా, కొంచెం ఎలాగ మారుతుంది కానీ చూద్దాము. బాగుందేమో ఒకసారి టిఫిన్ టేస్ట్ చేద్దాం రండి. ఓకే, ఇడ్లీ ఓకే హెవీ ఉన్నాయి. మనం ఏం తీసుకున్నామంటే ఇడ్లీ ప్లస్ గీని నార్మల్ ఉందా? ఓకే, ఇక్కడ గీ నార్మల్ కూడా ఉంది. ఇది పూర్ణ టిఫిన్ సెంటర్ ఫేమస్ అండి, బాగుంటుంది ఇక్కడ. సెట్ టేస్ట్ చేద్దాము. గీ అంటే హెవీ అవుతుంది. పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, నెయ్యి రెండు బాగుంటాయి. నెయ్యి తేడా అంతే. నెయ్యి ఇవ్వండి. నెయ్యి పెసరట్టే బాగుంటుంది. నెయ్యి పెసరట్టే బాగుంటుంది. బాగుంటుంది సార్. 185 సార్. 185. ముందు ఇడ్లీ కూడా టేస్ట్ చేద్దాము, తర్వాత పూరి అట్లకి వెళ్దాము. ఓకే అండి, మనం ఫస్ట్ ఇడ్లీ వడ తీసుకున్నాం. ఇడ్లీ చిట్టి ఇడ్లీ, 2 ఇడ్లీ వస్తాయి. 2 ఇడ్లీ ఒక వడ తీసుకున్నాము. చట్నీ 3 రకాలు ఇచ్చాడు, 4. ఒకటి అల్లం చట్నీ, గ్రీన్ చట్నీ, శనగపప్పు చట్నీ, కారపొడి ఇచ్చాడు. చూద్దాం. గీ ఇడ్లీ కారపొడి చాలా బాగుంది. చాలా అంటే నిజంగా బాగుంది. చలికాలం కదా, ఎండలో కూర్చున్నా తిన్నా. వైట్ చట్నీ, శనగపప్పు చట్నీ బాగుంది. ఇది అల్లం చట్నీ కూడా టేస్ట్ చేద్దాము. అల్లం చట్నీ బాగుంది. గ్రీన్ చట్నీ అంట. చట్నీస్ టిఫిన్ బాగుందండి. ఇడ్లీ స్మూత్గా ఉంది. చట్నీలు అన్నీ బాగున్నాయి. ఓకే, ఇడ్లీ అయితే బాగుంది. ఇడ్లీ చట్నీలు అన్నీ బాగున్నాయి. వడ కూడా టేస్ట్ చేద్దాము. చట్నీ కాదు, టిఫిన్ కూడా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయండి. అందుకే మార్నింగ్ ఎంతమంది వస్తారు ఇక్కడికి. సినిమా వాళ్ళు కూడా ఇక్కడ నుంచే పార్సిల్ తీసుకెళ్తారు. పూర్ణ టిఫిన్ సెంటర్ అంటే పెద్ద ఫేమస్. ముఖ్యంగా సినిమా వాళ్ళకైతే ఇక్కడ టిఫిన్ అంతా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు గీ పెసరట్టు వచ్చింది, టేస్ట్ చేద్దాము. పెసరట్టు అంటే పెద్ద ఫేమస్ అనేది. గీ పెసరట్టు అంటే బాగుంది. గీ పెసరట్టు మన ఇళ్ళలో వేసుకుంటూ ఉంటాము, కానీ ఇంట్లో వేరుంటుంది టేస్ట్. ఇంట్లో చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా గీ పెసరట్టు టేస్ట్ ఉంది, బాగుంది. ఇంకోండి, గీ పెసరు కదా, కొంచెం హెవీ అవుద్ది ఇవన్నీ తినాలంటేనే. కానీ తింటున్నాను, వీడియో కోసం కావాలి కాబట్టి ఇవన్నీ తింటున్నా. గీ పెసరు బాగానే ఉంది, కానీ హెవీ గీ ఎక్కువ వేశారు, బాగా వేశారు. ఓకే, పూరి కోర్మా. ఓకే, ఇక్కడ కూర్చుందాం. ఎండలో కూర్చున్నాక ఇప్పుడు నీళ్ళలో కూర్చుందాం. పూరి అండి, ఫుల్ ఆయిల్ ఉంది. బజ్జీ కూడా టేస్ట్ కోసం తీసుకున్నాను. బజ్జీ ఎలా ఉంటుందని తినలేం, కానీ జస్ట్ బజ్జీ ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయండి వీళ్ళ దగ్గర. బాగానే మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ అదిని.
తినొచ్చు మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా మనం చెప్పిన అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు అయితే తింటారు. పూరి చూద్దాము. పూరి అంటే కూర్మ ఎలా ఉంటుందని కూర్మ కోసం పూరి కూడా తీసుకున్నాను. నాకు హెవీ అయ్యేది అన్నీ. చూద్దాం. బాగుంది, కూర కూడా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, ఇదండి ఓవరాల్గా టిఫిన్ అయితే బాగుంటుంది. ఒక బజ్జీ నేను కొంచెం పక్కన పెట్టేశాను, బజ్జీ తప్ప మిగతా అన్నీ కూడా ఇడ్లీ బాగుంది, వడ బాగుంది, పూరి కూర్మ కూడా బాగుంది. అంటే చట్నీ మెయిన్, చట్నీ కూర్మ ఇవే ఏదైనా టేస్ట్, అవి టేస్టీగా ఉన్నాయి కాబట్టి మీరు అవి కూడా చూడవచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, ఈరోజు పూర్ణ టిఫిన్ సెంటర్ టిఫిన్ తినేసాము. ఓకే.